హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రావెల్ డెస్టినేషన్స్. స్వాగతం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దీంట్లో మీకు అన్ని టూరిజం తాలూకు విశేషాలన్నీ తెలుస్తాయి. ఈరోజు మీకు కేఎల్ టవర్, కులాలంపూర్లో ఇది కేఎల్ టవర్ అండి. దీని గురించి మీకు విశేషాలు చెప్తాను. మొదటిగా దీని టికెట్స్ ఎలా కొనాలి. సో నేను సజెస్ట్ చేసేది క్లూక్ అనే ఒక యాప్ ఉంటుందండి. ఆ యాప్లో మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ తీసుకుంటేనే మీకు అక్కడ వెళ్ళి తీసుకునే దానికన్నా చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. సో మన కన్వర్షన్ ఛార్జెస్ అన్నీ సేవ్ అవుతాయి. సో మై 100% సజెషన్ ఇస్ క్లూక్. సో మనం వెళ్ళిన వెంటనే దిగిన వెంటనే మనకి ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంటుందండి. మనకు చిన్న ఎస్కలేటర్ ఉంటుంది. సో మనం పైకి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్ మీరు చూస్తుంది. ఆ పక్కనే మీరు చూస్తుంది కదా, అది టికెట్ బుకింగ్ కౌంటర్. సో బుకింగ్ కౌంటర్ బుక్ చేసుకున్న తర్వాత ముందు ఎలాగ క్లూక్లో తీసుకుంటాం కాబట్టి మనకు ఆ సమస్య ఉంటుంది. లోపలికి వెళ్ళి లిఫ్ట్లో వెళ్తారండి పైకి. పైకి వెళ్ళిన తర్వాత మెయిన్ లోపల కనిపిస్తుందండి మీకు ఇది కనిపిస్తున్నట్టు. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ టర్న్స్టైల్స్ ఉంటాయి. ఆ టర్న్స్టైల్ దాటిన తర్వాత మనకి వ్యూ వస్తుంది. అంటే మీరు ఆల్మోస్ట్ పైన ఒక 50 ఫ్లోర్స్ అనుకుంటాను, అప్రాక్స్గా 50 ఫ్లోర్స్ పైకి వెళ్ళిన తర్వాత ఇది మీకు ఈ విధంగా వ్యూ ఉంటుంది. సో మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయండి. మీరు చూస్తుంది స్కై డెక్, అంటే మీరు అలా కూర్చొని చూడొచ్చు పైనుంచి. ఆ చివరి చూస్తున్నారు కదండి, అది స్కై బాక్స్. సో మీ కింద గ్లాస్ ఉంటుందండి, మీరు కింద కొంచెం నడిచి ముందుకు వెళ్ళి కూర్చోవచ్చు. వ్యూ చాలా బాగుంటుంది. సో ఇక్కడ స్కై డెక్ అనే దాంట్లో చూస్తే ఇక్కడ మనకి ఇలా నడచ్చు, ఈ కూర్చోవచ్చు, వ్యూ మంచి ఎయిర్ వస్తుంది. ఆ సిటీ మొత్తం వ్యూ అయితే మీకు 100% కనిపిస్తుందండి. ఇప్పుడు మీరు చూడొచ్చు, అక్కడ పెట్టిన టవర్స్ కూడా పక్కనే ఉన్నట్టు ఉంటుంది. వెరీ నియర్, లైక్ 1.5 కిలోమీటర్ అనుకుంటాను. సో వెరీ నియర్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ మచ్ నియర్. అండ్ సిటీ మొత్తం కూడా మీరు ఇక్కడి నుంచి చూస్తే మీరు ఇంకా సిటీ తిరగాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు, అంత క్లియర్గా కనిపిస్తుంది సిటీ మొత్తం. ఈ వ్యూ చూడండి, ఇది అదర్ సైడ్ ఆఫ్ ద సిటీ వ్యూ. మలేషియా ఏదో అనుకుంటామండి, కానీ చాలా బ్యూటిఫుల్ సిటీ, చాలా పెద్ద సిటీ కూడా. చాలా హ్యూజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. మీరు ఈవినింగ్ వెళ్తే మనకేంటంటే ఈవినింగ్ అంటే సన్ లైట్ వ్యూ వస్తుంది, సన్సెట్ వ్యూ, 2 వ్యూస్ మనకు వస్తాయి. ఇప్పుడు మీరు చూసుకున్న స్కై బాక్స్ అండి, ఇది కానీ మీరు వెళ్తే మీకు చూసారా కింద ఈ స్కై మొత్తం ఫ్లోర్ ఉంటుంది, గ్లాస్ ఫ్లోర్. దాంట్లో మీరు నించొని వెళ్ళి అక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. దాని తర్వాత మీకు బయటకు వచ్చేసరికి మీకు బయట చిన్న ఎగ్జిబిషన్ టైప్ ఆఫ్ సార్ట్ ఆఫ్ థింగ్ ఉంటుందండి. ఇక్కడ మీకు ఇలాంటి టవర్స్ వరల్డ్లో ఎన్ని ఉన్నాయి, ఇది ఎంతో హైట్ ఉన్న టవరు, అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ ఉంటాయి. సో ఈఫిల్ టవర్ ఉంటుంది, బుర్జ్ ఖలీఫా ఉంటుంది. ఇంత పెద్ద బిల్డింగ్స్ వరల్డ్లో ఉన్న వాటిలో ఇది ఎంత ర్యాంక్లో ఉందో కూడా మనకి అక్కడ జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కూడా అక్కడ పెట్టారు. ఆ పక్కన వరల్డ్ మ్యాప్ కూడా పెట్టారండి, ఎక్కడెక్కడ లొకేషన్స్లో ఈ లొకేషన్ అన్నీ ఉన్నాయండి. అన్ఫార్చునేట్ ఇండియాలో ఇంత పెద్ద టవర్స్ ఏం లేనట్టు ఉన్నాయి. సో ఇండియా మ్యాప్లో మాత్రం లేదు, చూశాను. కానీ వరల్డ్లో మాత్రం చాలా టవర్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ ఒక 25 టవర్స్ వరకు ఉన్నాయి, ఇంత హైట్ ఉన్న టవర్స్. ఆస్ట్రేలియాలో చూసాము, యుఎస్, యూరోప్, ఈ కంట్రీస్ అన్నింటిలోని ఇంత హ్యూజ్ సైజ్ ఆఫ్ టవర్స్ అయితే ఉన్నాయి, ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది అయిన తర్వాత మీరు కిందకు వస్తే కింద వ్యూ ఉంటుందండి. కింద వ్యూ కూడా చాలా బాగుంటుంది. చూసారా కింద నుంచి చూస్తే ఎంత హైట్లో ఉందో, మీకు ఆ పైన ఆ ఏరియా కూడా కనిపించదు, అంత హైట్లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. కిందకు వచ్చేసాం మనం. ఇక్కడ చాలా గ్రీనరీగా ఉంటుంది, హ్యాపీగా అందరూ కలిసి కూర్చోవచ్చు, ఆడుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ వ్యూ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంది. చాలా హైట్లో ఉంటుందండి, చాలా నీట్గా కూడా ఉంటుంది ఏరియా, చాలా వెల్ మెయింటైన్డ్. ఇక్కడి నుంచి పెట్రోనా టవర్స్ మీరు చూడవచ్చు, ఏ టవర్స్ అని చూడవచ్చు. కొన్ని బిల్డింగ్స్ అయితే బుర్జ్ ఖలీఫా తర్వాత హైట్లో కూడా ఉంటాయంట. అదే కాకుండా పైన మీకు ఫొటోస్ తీస్తారండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ద ఫొటోస్ ఆల్సో. బట్ చాలా కాస్ట్లీ ఉంటుందండి, బట్ ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. అండ్ ఆల్సో ఫైనల్గా మనకి కింద చిన్న సార్ట్ ఆఫ్ స్నాక్స్ లాగా అవైలబుల్గా ఉంటుంది. మై సజెషన్ కొంచెం కాస్ట్లీ ఉంటుందండి, బట్ ఇఫ్ యూ ఆర్ ఓకే టు అఫోర్డ్ ఇట్, సో మీరైతే తీసుకోవచ్చు. And finally, please like, comment, share. Thank you for watching.